హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పటేల్ వ్లాగ్స్ 24. వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. ఈరోజు బ్లాగ్ ఏంటిదంటే, మీరు ఏ డాక్యుమెంట్స్ రిపోర్టింగ్కి తెచ్చుకోవాలి అని చెప్పేసి ఈ వ్లాగ్ అనమాట. అండ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏ డాక్యుమెంట్స్ ఏం తెచ్చుకోవాలి అండ్ ఇంకా ఏం నీడ్ ఐటమ్స్ తెచ్చుకోవాలి అని చెప్పేసి అవి కూడా చెప్తానమాట. ఓకేనా, లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫస్ట్లీ మీరు చేయాల్సింది ఏంటంటే, ఒక ఫోల్డర్ తీసుకొని దాంట్లో మీకు ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటి దాంట్లో పెట్టేసుకోవాలన్నమాట. లైక్ డాక్యుమెంట్స్ అంటే ప్రతి ఒక్కటి ఏదైతే టీసీ ఉందో అండ్ మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ కానీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఇవన్నీ ఏవైతే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్, 10th సర్టిఫికేట్స్, ఇవన్నీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు ఒక ఫైల్లో, ఫోల్డర్లో పెట్టుకోవాలన్నమాట. అండ్ విత్ మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ, లైక్ ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇవన్నీ మీకు ఇక్కడ యూస్ఫుల్ అవుతాయి అన్నమాట వైల్ రిపోర్టింగ్. ఓకేనా. అండ్ ఈ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత వన్స్ వెరిఫై చేసుకోండి ఏవైతే మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయో. ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయా లేవా అని చెప్పేసి వెరిఫై చేసుకోండి అనమాట. ఒకవేళ ఇంకేదైనా డాక్యుమెంట్ నేను చెప్పడం మిస్ అయితే అది కూడా ఒకసారి కమెంట్లో టైప్ చేయండి. ఎవరైతే న్యూ వాళ్ళు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా. అండ్ దీని తర్వాత మీకు హాస్టల్ ఫెసిలిటీస్ తీసుకున్న వాళ్ళు, లేకపోతే ఇక్కడ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు ఏవైతే ఇన్ నీడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ మీ లగేజ్ కావచ్చు, లేకపోతే స్నాక్ ఐటమ్స్, ఇవన్నీ యాక్చువల్గా కామన్ అనమాట. స్నాక్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చుకోవడం. అండ్ మీ బ్యాగ్లలో ఇన్ డీటెయిల్, లైక్ మీరు సౌత్ నుండి వచ్చే వాళ్ళు అయితే మెడిసిన్ పక్కా క్యారీ చేయండి అనమాట. ఏదైతే ట్రావెలింగ్స్లలో మోస్ట్లీ ఫస్ట్ టైం కాబట్టి మీరు అందరు ఫ్రెషర్స్ వచ్చేవాళ్ళు వన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ వాటర్కి కానీ లేకపోతే వెదర్కి కానీ ఒట్టిగానే మనకి హెల్త్ అనేది కొంచెం ఖరాబ్ అయిపోతుంది అనమాట. ఓకేనా. అండ్ దీన్ని అబ్జర్వ్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అందుకోసమే జస్ట్ సేఫ్టీ కోసం మీరు మెడిసిన్స్ కూడా తీసుకోవచ్చు, క్యారీ చేయండి. ఓకేనా. అండ్ విత్ డాక్యుమెంట్స్ మీకు ఏదైతే లగేజ్ ఉందో అవన్నీ ప్యాకింగ్ చేసుకున్న తర్వాత మీరు పగ్వారా రైల్వే స్టేషన్లో ఆరెల్స్ జలంధర్ క్యాంట్లో లేకపోతే జలంధర్ సిటీలో రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత మీకు అక్కడ షటిల్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. షటిల్ సర్వీసెస్ అంటే అక్కడ బస్సు ఉంటుంది, ఎల్పి వాళ్ళ ఫెసిలిటీది. అక్కడ బస్సు ఎక్కిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అక్కడ బస్సు ఎక్కిన తర్వాత వాళ్ళు సీదా మిమ్మల్ని క్యాంపస్ లోపల దింపిస్తారనమాట, ఎక్కడైతే రిపోర్టింగ్ జరుగుతుంది. అండ్ ఆ రిపోర్టింగ్ ఎలా జరుగుతుంది, ఆ రిపోర్టింగ్ ప్లేస్ ఎలా ఉంటుంది, అది కూడా నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. ఒకవేళ మీరు చూడకపోతే అది కూడా వెళ్ళి చూడండి. ఓకేనా. అండ్ ఇది మెయిన్లీ మీరు ఏదైతే తెచ్చుకోవాలని, ఏ డాక్యుమెంట్స్ అయితే క్యారీ చేయాలి, లేకపోతే ఏ లగేజ్ యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి. అండ్ ఖచ్చితంగా మీరు వింటర్లో రాబోతున్నారనమాట, ఆగస్టులో. ఖచ్చితంగా స్వెటర్ మాత్రం ఖచ్చితంగా క్యారీ చేయండి, ఎందుకంటే ఇక్కడ చలి మాత్రం అస్సలు నార్మల్గా ఉండదు, మనలాగా అయితే అస్సలు ఉండదు అనమాట చలి. ఓకేనా. అండ్ ఇంతే. అండ్ మీరు చూసుకోవచ్చు, ఇది రోబో పార్క్ ముందు ఉన్న గ్రౌండ్ అనమాట. చాలా పెద్దగా ఉంటుంది గ్రౌండ్. అండ్ ఇక్కడ స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆడుకుంటారు అప్పుడప్పుడు. అండ్ ఇది హెలిప్యాడ్ అనమాట. ఏవైతే గెస్ట్లు ఎవరైతే వచ్చిర్రో హెలికాప్టర్ ద్వారా, లైక్ హెలికాప్టర్ త్రూ ఎవరైతే గెస్ట్ చూస్తారో వాళ్ళందరూ ఇక్కడ ల్యాండ్ అయిపోతారు. అండ్ ఇక్కడ ల్యాండ్ అయ్యి కార్స్ అనేవి వాళ్ళకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారనమాట. యాక్చువల్గా కామన్ అవన్నీ లోపలికి వెళ్ళిపోతారు అనమాట. ఓకేనా. అండ్ ఇవి అండ్ మీకు ఏదైతే 25th బ్లాక్ ఏదైతే నేను రివ్యూ ఆల్రెడీ వీడియో చేశానో, చాలామంది అడుగుతున్నారు ఎక్కడ ఉంటుంది బ్రో అని చెప్పేసి. మీరు చూసుకోవచ్చు, అక్కడ రోబో కనిపిస్తుంది అనుకుంటా, ఎల్లో కలర్ది. అక్కడ నుండి స్టార్టింగ్ ఉంటుంది అనమాట 25th. అండ్ అట్ లాస్ట్కి 30 బ్లాక్స్ వరకు ఉంటాయి. అక్కడ 30 బ్లాక్ అనేది అడ్మిషన్ బ్లాక్ అనమాట. మీరు వన్స్ రిపోర్టింగ్ చేసిన తర్వాత మీకు ఏదైనా క్వైరీస్ ఏదైనా ఉంటే అడ్మిషన్ గురించి, అడ్మిషన్ బ్లాక్కి వెళ్ళి మాట్లాడవచ్చు. అండ్ దానికి సపరేట్ టీమ్స్ ఉంటాయి అక్కడ మీ క్వైరీని సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ మీకు ఇంకా ఈ వీడియో అయితే ఇంతే అనమాట. అండ్ మీకు నేను ఏదైనా కవర్ చేయలేకపోతే అది కూడా ఒకసారి కమెంట్లో టైప్ చేయండి. ఓకేనా. కమెంట్లో టైప్ చేస్తే ఏమవుతుందంటే, ఎవరైతే న్యూ వాళ్ళు చూస్తున్నారో నేను మిస్ అయిన డాక్యుమెంట్స్ కానీ లేకపోతే నేను మిస్ అయిన ఏదైనా పాయింట్ అది మీరు కమెంట్లో కవర్ చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా. అండ్ మీకు ఇంకా నెక్స్ట్ దేనిపైన వీడియో కావాలో, దేనిపైన డౌట్ ఉందో దానిపైన వీడియో చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. మీ డౌట్స్ అనేది కమెంట్లో చేస్తే నేను
వీడియో చేయడానికి ట్రై చేస్తాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ మంచి మంచి బ్లాగ్స్ అనేవి రాబోతున్నాయి అన్నమాట. మీ రిపోర్టింగ్ గురించి పిన్ టు పిన్ బ్లాగ్స్ అనేది డైలీ చేయబోతున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం నేను ఇంట్లో ఉన్నానన్నమాట రిపోర్టింగ్ టైంలో, అందుకే అప్పుడు వీడియోస్ చేయలేకపోయినా. కానీ ఇప్పుడు నేను ప్లేస్మెంట్ క్లాసెస్ వల్ల ఇక్కడే ఉన్నానన్నమాట. అండ్ మీకు రిపోర్టింగ్ స్టార్ట్ అయిన డేట్ నుండి ఎండ్ అయ్యే డేట్ వరకు ఏమేమి జరుగుతుంది ఏంటి అని చెప్పేసి పిన్ టు పిన్ వీడియోస్ అనేది రాబోతున్నాయి మన ఛానల్లో. ఓకేనా? అవన్నీ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అండ్ మీకు ఇంకా ఏమైనా క్వైరీ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి స్క్రీన్ పైన విజిబుల్ చేస్తున్నాను అనమాట, దానికి కూడా మెసేజ్ చేయవచ్చు. ఓకేనా? ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే, నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాం. చలో బాయ్.